ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఇప్పుడు విష్ణుమూర్తి అవతారములోని దశావతారాలలో వాటి యొక్క పద్యములు భావముల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా శ్రీ మత్స్యావతారము. హరించి వేదశాస్త్రముల్ సురారి సోమకుండు సాగరంబునందు దాగియుండగా బిరానవాని సంహరించి మీనరూపునన్ మహాత్మ వేదశాస్త్రముల్ విరించి కిచినావు వేద వేద్య శ్రీహరి. దీని యొక్క తాత్పర్యము: ఓ శ్రీహరి, సోమకుడనే రాక్షసుడు వేదశాస్త్రములను దొంగిలించుకొనిపోయి సముద్రమునందు దాగియున్న సమయంలో నీవు మత్స్యరూపమును ధరించి వానిని సంహరించి ఆ వేదశాస్త్రములను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునకిచ్చినావు కదా అని తాత్పర్యం. శ్రీ కూర్మావతారము. సురాసురుల్ బలంబు జూపుచున్ విశాల క్షీర సాగరంబు ద్రచనాడ ముజగంబులెల్ల భీతితో నిరాశ జెంది చూచుచుండ నీవు నాడు కూర్మమై ధరాతలంబు కాచినావు దాసపోషక శ్రీహరి. దీని యొక్క తాత్పర్యము: ఓ శ్రీహరి, అమృతమును పొందగోరి దేవతలు రాక్షసులు మందరగిరి పర్వతమును కవ్వముగా ఆదిశేషుని కవ్వపుత్రాటిగా చేసుకొని పాలసముద్రమును మదించు సమయమున ఆ పర్వత భారముతో భూమి కంపించుచుండగా లోకమంతయును భయభ్రాంతులతో చూచుచున్నది. అప్పుడు నీవు తాబేలు రూపమును ధరించి ఆ పర్వత భారమంతయును మోసి లోకములను సంరక్షించినావు కదా అని తాత్పర్యము. శ్రీ వరావతారం. దరిత్రి జుట్టు చుట్టి మాయదారి రకసుండు హుంకరించుచుండవాని తీరుగాంచి క్రోధమూర్తివై వరాహ రూపమున్ ధరించి పట్టి చీల్చి కోరతో ధరాతలాన గూల్చినావు దానవాంతకాహరి. ఓ శ్రీహరి, హిరణ్యాక్షుడనే రాక్షసుడు దురహంకారముతో భూమాతను చెరబట్టి తీసుకొని పోయి రహస్యముగా దాగియుండగా నీవు వరాహ రూపమును ధరించి వానిని నీ వాడి అయిన కోరతో సంహారము గావించి భూదేవి చెరబాపిన వీరాది వీరుడవు నీవే కదా అని తాత్పర్యం. ఇప్పుడు నరసింహావతారము. హిరణ్యకశ్యపుండహో సహించలేక ఓరి నీ హరిన్ బిరాన నాకు జూపు మర్బకా యనంగనేదరన్ నృసింహమూర్తివై మదంబడంచగ వెసన్ పరాత్పరాజనించినావు భక్తరక్షకాహరి. దీని యొక్క తాత్పర్యము: ఓ శ్రీహరి, హిరణ్యకశపుడనే రాక్షసరాజు వరగర్వముతో విర్రవీగుచు తన తనయుడైన బాలప్రహ్లాదుని విష్ణుభక్తిని చూచి సహించలేక దానిని మాన్పించుటకై వాన్ని పలువిధముల హింసించి ప్రయోజమును గానక విసిగిపోయి నీవు నిరంతరము స్తుతించే ఆ హరి నా భుజబలమునకు భయపడి ఎక్కడ దాగినాడో తెలియకున్నది. వానిని నాకు చూపించినచో నా ప్రతాపంతో వానిని సంహరింతునని పలకగా సర్వాంతర్యామి అయిన శ్రీహరి లేని తావే లేదని ప్రహ్లాదుడు పలికినాడు. అట్లైన ఈ స్తంభమున వానిని జూపుమని హిరణ్యకశపుడు తగదతో దానిని మోచగా నరసింహావతార మూర్తివై నీవు స్తంభము నుండి వెడలి వచ్చి ఆ దానముని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినావు కదా అని తాత్పర్యము. శ్రీ వామనావతారము. నిరంతరంబు దాన ధర్మ నేమమున్ వరించుచున్ చరించు నా బలీంద్రుచే గజంబు చోటు దానమున్ పరిగ్రహించి నేర్పు మీర వామనావతారమున్ ధరించి వాని ద్రొక్కినావు ధర్మపాలకాహరి. ఓ శ్రీహరి, బలిచక్రవర్తి బాధల నుండి నీ భక్తులను ప్రజలను కాపాడనించి నీవు వామన రూపమున వాని కొలువునకేగి 3 అడుగుల దానము కోరినావు. నీ నిజస్వరూపము తెలియని బలి దానికి అంగీకరించి దానమియ్యబోవు సమయమున కులగురువైన శుక్రాచార్యులు అడ్డుపడగా వానిని శృంగభంగము గావించి మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశమును ఆక్రమించి 3వ అడుగుతో వాని శిరమును పాతాళమునకు తొక్కి వేసిన మహాశక్తి సంపన్నుడము నీవే కదా స్వామి.
అని దీని యొక్క భావము. ఇప్పుడు శ్రీ పరశురామ అవతారం. ధరాదినాథులందరున్ యధర్మ కార్యమగ్నులై నిరంకుశంబుగ జగాన నిత్యముంచరించగన్ కరానగడ్ర గుండలిన్ ప్రకాశముందదాల్చియున్ పరాక్రమంబు చూపినావు భార్గవా హరిహరి. ఓ శ్రీహరి, న్యాయాన్యాయములు పరిగణించక రాజులందరూ తమ ఇష్టానుసారముగా వర్తించుచు లోకకంటకులుగా నున్న సమయంలో నీవు చేతిలో గండ్రగొడ్డలిని ఆయుధముగా ధరించి నీ పరాక్రమమును చూపుచూ వారి పీడను తొలగించినావు గదా స్వామి అని భావము. శ్రీరామావతారము. వీరాలి ధూళి ప్రాలు మాలి వేషధారి అయి సురారి రావణుండు జానకిన్ హరించినంత ఘోర సంగరంబునందువాని కూల్చి కాంతతో ముదంబునన్ పురంబు చేరినావు రామభూపతి హరి హరి. ఓ శ్రీహరి, దుష్ట రాక్షస సంహారం గావించి ధర్మము నెలకొల్పుటకై దశరథ మహారాజునకు శ్రీరామచంద్రుడను పేరున పుత్రునిగా జన్మించినావు. సవతి తల్లి కైకేయి కోరిక మేరకు తండ్రి అయిన దశరథుని ఆజ్ఞను శిరసావహించి సీతాలక్ష్మణులతో అరణ్యవాసము సాగించుచు మాయాజంగమ దేవర రూపమున వచ్చిన సీతాదేవిని లంకకు గోనిపోయిన రావణాసురుని సంహరించి తిరిగి సీతాలక్ష్మణులతో అయోధ్యాపురమునకు చేరి రామరాజ్య పాలనము సాగించిన మహానుభావుడవు నీవే కదా స్వామి అని భావము. శ్రీకృష్ణావతారము. భరించలేము కంసహింస బాబు నీవు పుట్టి మా చరణ్ విముక్తి చేయరా కృషింపజేయ న్యాయమా శరణ్యమీవే యంచువేడ స్వామి కృష్ణమూర్తివై ధరణ్ జనించినావు బ్రోవదాసులన్ హరి హరి. ఓ శ్రీహరి, లోకకంటకుడైన కంసుడు దేవకీ వసుదేవుల సంతానమైన శ్రీకృష్ణుని వలన తనకు ప్రాణహాని తప్పదని తెలిసి వారిని శరసాల యందుంచగా వారి ఆవేదన బాపుటకై శ్రీకృష్ణునిగా అవతరించావు. నందయశోదల ముద్దుబిడ్డనిగా పెరిగి పెద్దయ్యి నీ లీలా విశేషములతో లోకమును పరవశింపజేసినావు. కంసాది రాక్షస సంహారము గావించి ధర్మ సంస్థాపనం చేసినావు గదా స్వామి అని భావము. శ్రీ బుద్ధావతారము. దురాశలను జయించి సర్వతో ముఖంబుగా హరిన్ నిరంతరంబు గొల్చుచున్ సునీతి మార్గమందునన్ పరోపకార చిత్తులై శుభంబు గోరుచున్ మహిన్ చరించుచుండంచు తెలిపినావు శాంతమూర్తి వైహరి. ఓ శ్రీహరి, నీవు బుద్ధావతారమును ధరించి ప్రజలకు నీతి బోధలు గావించినావు. దురాశలను వీడి పరోపకార చిత్తులే సదాధర్మ మార్గమున సంచరించుమని నీతి మార్గమును వీడకుమని విశ్వశాంతిని నెలకొల్పమని గొప్ప బోధనలు చేసినావు కదా స్వామి అని భావము. కల్కావతారం. కరాన ఖడ్గముందరించి కల్కి రూపధారివై తురంగమెక్కి దాత్రినున్న దృష్టులన్ వధించుచున్ విరాజమానమౌజు శాంతి విశ్వమందు నద్దెసల్ స్థిరంబుగా వసింప నీవు చేతువయ్య శ్రీహరి. దీని యొక్క భావము. ఓ శ్రీహరి, లోకం నందు అధర్మపరులు విచ్చలవిడిగా సంచరించుచు ప్రజల జీవన పదములో అశాంతిని నింపుచున్న తరుణమునందు నీవు కల్కావతారమును ధరించి అశ్వారూఢుడవై చేతిలో గల కత్తితో దుర్మార్గులందరినీ సంహరించుచు లోకం నందు శాంతి సౌఖ్యములలో నెలకొల్పెదవు కదా స్వామి అని భావము. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః.